గాయస్ ఇప్పుడు ఇది మీకు వర్త్ అనిపిస్తే వీడియో చూడండి, లేదనుకుంటే మీరు స్కిప్ చేయాలనుకుంటే స్కిప్ చేసేవచ్చు. బట్ ఏంటంటే వైజాగ్ వచ్చినప్పుడు మీరు విజిట్ అయితే ఎయిర్ క్రాఫ్ట్ ఎలా ఉంటుందని మొత్తం డీటెయిల్స్ ఇందులోనే ఉంటుంది. నేను మొత్తం డీటెయిల్స్కి చెప్పడం అయితే జరిగింది. ఒకవేళ నేను ఏమైనా పొరపాటును ఏదో చెప్పినా కానీ మీకు వర్త్ కాదా అనిపిస్తే స్కిప్ చేసేవచ్చు. ఎక్విప్మెంట్ జోన్ అంటే ఎయిర్ క్రాఫ్ట్లో ఉన్నటువంటి లోపల ఏ భాగాలు ఉన్నాయి అనేది మొత్తం ఇక్కడ ఉంటాయి. గైస్ మనమైతే ఇక్కడ ట్రైనింగ్ హాల్ వరకు వస్తే ఇక్కడ వరకు అయితే సోనోబోయ్ అని ఉన్నది కదా, ఇవంతా మొత్తం సెన్సార్ బ్యాటరీలు అనమాట. అంటే ప్లేన్ యొక్క అబ్జర్వేషన్లో చేసినప్పుడు లోపలికి సముద్రం లోపల ఏదైనా వాళ్ళకి డౌట్ వచ్చినా ఏదైనా అనిపించినా అనుమానం వచ్చిన ఈ సోనోబాయ్స్ అనే RGB-1A అనే ఈ సెన్సర్లు అనమాట సముద్రంలోనికి దించుతారు. అదేవిధంగా ఇదేమొచ్చి ఈ పక్క వస్తే ఇది U-142 ఆక్సిజన్ సిస్టమ్. అంటే ఆక్సిజన్ సిస్టమ్ అంటే ఇప్పుడు ఎయిర్ క్రాఫ్ట్ అనేది వేగంగా వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్ సార్స్ అన్నమాట మ్యాక్సిమం 900 స్పీడ్లో అంత స్పీడ్లో వెళ్ళే ఎయిర్ క్రాఫ్ట్కి ఆక్సిజన్ అందవచ్చు, అందకపోవచ్చు. ఆ విధంగా అందని ఏడల ఈ ఆక్సిజన్ అనమాట, ఈ ఆక్సిజన్ సిస్టమ్ అనమాట. ఇదే ఆక్సిజన్ని జనరేట్ చేస్తుంది. ఆక్సిజన్ జనరేట్ చేయడం వలన అక్కడ ఉన్నటువంటి సిబ్బందులకు అనమాట ఎటువంటి హాని కలగకుండా అందరూ సేఫ్గా ఉండి వాళ్ళ వరకు వాళ్ళు సక్రమంగా చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది ఆక్సిజన్ సిస్టమ్. అండ్ ఇవంతా సెన్సర్, ఈ టర్బో జనరేటర్, ఈ సోనోబాయ్ ఇది కూడా సెన్సర్ బ్యాటరీలు. ఇది టర్బో జనరేటర్ అంటే వాటర్ లోపలికి దిగినప్పుడు ఆ లోపల నుండి దాన్ని సెట్ చేసేది ఇది టర్బో జనరేటర్. ఇది ఇంకా లోపలికి అంటే సముద్రం లోపల ఏ సబ్మెరీన్తో ఎవరేమొచ్చినా కానీ వీళ్ళు మీద నుండి పసిగట్టి వీటి సెన్సార్ ద్వారా లోపల ఎవరు ఉన్నారో ఏముందని మొత్తం కనుక్కుంటారు అన్నమాట. సోనోబాయ్ ఇది ఎయిర్ బాటిల్, ఆక్సిజన్ ట్యాంక్. టర్బో జనరేటర్ ఇది వాటర్ లోపలికి మొత్తం సెన్సార్ని సెన్సింగ్ చేసి మొత్తం వీళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తుంది. ఇదిగో ఈ విధంగా అన్నమాట సెన్సార్. చదవచ్చు. గాయస్ ఇది స్టూడెంట్స్ మాత్రం చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు ఖచ్చితంగా వైజాగ్ వచ్చినట్టయితే ఇక్కడికి విజిట్ అవ్వచ్చు. ఇదంతా సెన్సర్ పెట్టారు. ఇదేమొచ్చి ఎయిర్ క్రాఫ్ట్ యొక్క ప్రొఫైలర్. ఈ ప్రొఫైలర్ ఏం చేస్తుందంటే ఎయిర్ క్రాఫ్ట్ సైడ్కి రెక్కల్లాగా ఉంటాయి కదా, ఇది ప్రొఫైల్. ఇది ఒకటి 200 kgs ఉంటుంది. అంటే ఈ ప్రొఫైలర్ అనమాట ఇక్కడ ఒకటి అటాచ్ చేస్తారు. ఇలాంటివి ఇక్కడ అటాచ్ చేస్తారు. ఇలాంటివి మొత్తం
ఎయిర్ క్రాఫ్ట్కి మొత్తం 4 ఉంటాయి. అంటే ఈ ఇంజన్ మొత్తం 900 స్పీడ్లో అంత స్పీడ్ దాకా జనరేట్ చేయగలదు. ఈ ఇంజన్ పేరు చూస్తారు గైస్. ఈ ప్రొఫైలర్ ఇక్కడ అటాచ్ చేస్తాను అన్నమాట. అటాచ్ చేస్తే దీన్నేమొచ్చి ఎయిర్ క్రాఫ్ట్ మధ్యలో అలా కడతారు అనుకున్నాను నేను యాక్చువల్గా అయితే. అంటే ఈ ఇంజన్ అలా కాదు. ఇంజన్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రొపైలర్ తిరుగుతుంటుంది కదా, ఆ ప్రొపైలర్ని తిప్పేది ఇంజన్. ఇది చాలా అంటే చాలా పెద్దది. ఇలాంటి రష్యాలోని మాత్రమే దొరుకుతుంది అంట. మొత్తం 900 అంత స్పీడ్ తీసుకెళ్ళే అంత కెపాసిటీ దీనికి ఉన్నది. అండ్ ఈ పక్క వచ్చి ఇది ఏరియా మొత్తం ఇప్పుడు చూద్దాం. సముద్రంలో మునిగిపోకుండా ఈ రాఫ్ట్ అన్నది యూజ్ చేస్తారు. పారాచూట్ అంటే సడన్గా ఇంజన్ ఏదైనా అయిపోయింది అనుకో, ఇలా కూర్చున్నట్టు అతనికి ఆ సీట్ ద్వారా అయినా కిందకి దిగిపోయే అవకాశం ఉంటుంది అన్నమాట. సీట్తోనే అలా కింద దూకినట్టు అందులోనే పారాచూట్ ఉంటుంది. అంటే మనిషి సడన్గా కింద దూకినా కానీ ఏం కాదు. ఈ విధంగా అనమాట ఈ పారాచూట్ అనేది ఉపయోగపడుతుంది. ఈ సింగిల్ మ్యాన్ లైట్ లెఫ్ట్, ఇది ఈ రైట్ లెఫ్ట్ టైం వచ్చి ఇది సింగిల్ ఒకరికి మాత్రమే అవుతుంది. ఈ ఫస్ట్ టైం వచ్చి ఇది మ్యాగ్ ఒక 2, 3, 4 మెంబర్స్కి అయితే అవుతుంది. ఇది లైట్ రాఫ్ట్ ఇది అయితే ఇలా ఉంటుంది. ఇది టైర్లు, ఎయిర్ క్రాఫ్ట్ యొక్క టైర్లు. ఇదేమో సర్వే కిట్, అంటే ఎయిర్ క్రాఫ్ట్లో యూజ్ చేసేవంటే ఇది టార్చ్ లైట్, ఇది సిగ్నల్ లైట్స్, ఇది హెలియోగ్రఫీ, ఇది డిస్ప్లే, ఇది మ్యాజింగ్ జాగర్, ఇది ఎమర్జెన్సీ వాటర్. చూడండి వాటర్ ఇలా ఉంటాయి అన్నమాట. మనం వాటర్ బాటిల్ తాగేంత కాదు. ఇది ఫుడ్ ఇంతే ఉంటుంది. ఎయిర్ క్రాఫ్ట్లో పనిచేసిన ఫుడ్ ఇంతే ఉంటుంది. ఇది వాటర్ ప్రూఫ్ మ్యాచ్ బాక్స్, అగ్గిపెట్టె, వాటర్ ప్రూఫ్ అగ్గిపెట్టె. అంటే వాటర్లో కూడా ఇది వెలుగుతుంది అన్నమాట. బుల్లెట్ ఫర్ టైల్ గన్స్. ఇది ఫస్ట్ ఎయిడ్ కిట్ తెలుసు కదా మనకి. ఫస్ట్ ఎయిడ్ కిట్ అంటే ఇది ఎయిర్ క్రాఫ్ట్ సర్వేల్, అంటే సర్వేల్ మాన్యువల్. ఏమో మనకేం అర్థం కావట్లేదు. ఫిషింగ్ హుక్స్, పోర్టబుల్ యాంటెన్నా, సర్వేల్ ప్యాక్, సుసాన్ బ్యాటరీ, సూటాప బ్యాటరీ. ఇలాగే ఇక్కడైతే చాలా అంటే ఎయిర్ క్రాఫ్ట్లో యూజ్ చేసేటువంటి అన్నీ ఉన్నాయి. ఈ సిలిండర్, గైస్ ఇక్కడ డోంట్ టచ్ అని అన్నది, ఇక్కడ ఎవరో టచ్ చేయకండి. ఇది లిఫ్ట్ క్రాఫ్ట్, అంటే సముద్రంలో అయినా కానీ ఇలా లిఫ్ట్ చేసి మన సముద్రంలో కూడా ఉండొచ్చు అన్నమాట. ఇందులో 6 మెంబర్స్ అయితే 6 మెంబర్స్ మాత్రమే ఉండడానికి అవద్దు, అంతకంటే ఎక్కువ ఉండడానికి అవ్వదు. అండ్ ఈ పక్క వచ్చి ఇవి ఎయిర్ క్రాఫ్ట్ యొక్క టైర్స్.
అండ్ ఇక్కడ వరకు అయితే ఎయిర్ క్రాఫ్ట్ యొక్క సర్వే కిట్ మొత్తం మనం ఇప్పటి వరకు అయితే చూస్తాం. అండ్ ఇదేమొచ్చి ఎయిర్ క్రాఫ్ట్ యొక్క బుల్లెట్. ఇదే బుల్లెట్ అంటే ఎయిర్ క్రాఫ్ట్లో లోడ్ చేసి ఉంచుతారన్నమాట. లోడ్ చేసినప్పుడు ఎయిర్ క్రాఫ్ట్ నుండి కిందకి ఇలా వదులుతారు. ఇలా వదిలిన వెంటనే కింద ఉన్నటువంటి వాటికి ఎంత లోతులో ఉన్నా కానీ ఇది మొత్తం సముద్రం లోపల ఉన్నటువంటి వాళ్ళకి వేలగొట్టడానికి ఈ బాంబు అన్నమాట యూజ్ చేస్తారు. ఇప్పుడు హైలోగ్రఫీ లోపలికి ఏముందో హోలోగ్రఫీ తీసారు. ఇందులో ఏంటంటే విమానం ఏ విధంగా ఉండేది అంటే విమానం గాల్లో ఇందులో గాలి ఉండదు రండి. గాలి పరంగా విమానం ఆ బొమ్మ అనమాట మీద అలా నిల్చుని స్టాండర్డ్ అయ్యేటట్టు ఉండేది. బట్ ఏంటంటే ఇప్పుడు బొమ్మ తీస్తారు హోలోగ్రఫీ. కానీ నెక్స్ట్ టైం ఇంకేమున్నాయి చూడండి. వార్ జోన్ ఇంకా యుద్ధం జరుగు స్థలం. సబ్మెరీన్ బ్లాస్ట్ అయి పడిపోయినప్పుడు ఎలా ఉంటుందో అదన్నమాట దీని అర్థం. ఇది మీద నుండి ఇదిగో ఎయిర్ క్రాఫ్ట్ బ్లడ్తోనే షూట్ చేస్తుంటే ఇలా బ్లాస్ట్ అయింది. హోలోగ్రఫీ ఇలా యుద్ధం జరుగుద్దాం. అవార్డ్స్ ఆనర్స్. ఎయిర్ క్రాఫ్ట్ స్టీరింగ్. ఇక్కడ ఎయిర్ క్రాఫ్ట్ నడిపినటువంటి వాళ్ళు ఎంతమంది ఎవరెవరైతే అవార్డు తీసుకున్నారో వాళ్ళ యొక్క ఫొటోస్ ఇచ్చారు. ఇంతటితో వీటి పార్ట్స్ వీటి గురించి మొత్తం సమర్థం అయిపోయింది. ఇప్పుడు డైరెక్ట్ ఎయిర్ క్రాఫ్ట్కి ఎక్కిపోవడం. ఎయిర్ క్రాఫ్ట్ ఎక్కబోతున్నాం. అదిగో ఎయిర్ క్రాఫ్ట్ అక్కడికి ఎక్కబోతున్నాం. ఇప్పుడు దాకా ఎయిర్ క్రాఫ్ట్ మొత్తం పార్ట్స్ మొత్తం చూసి వచ్చాం. ఇప్పుడు ఎయిర్ క్రాఫ్ట్నే చూడబోతున్నాం. కనబడుతుంది కదా, అదే ఎయిర్ క్రాఫ్ట్. మనం ఇప్పుడు మెట్లెక్కి వెళ్దాం. గ్యాస్ ఇప్పటి వరకు అయితే పాటలు అయితే చూసాం. బట్ లోపలికి వెళ్ళి చూడాలి లోపల ఎలా ఉంటుంది అనేది. నిజంగా ఈ ఎయిర్ క్రాఫ్ట్ ఎక్కుతుంటే రియల్లీ ఎయిర్ క్రాఫ్ట్ ఎక్కితే ఎలా ఉంటుంది, ఎలాంటి ఫీలింగ్ అనేది వస్తుంది, అలా సేమ్ అటువంటి ఫీలింగే నాకు ఇప్పుడు కలుగుతుంది. సేమ్ ఎయిర్ క్రాఫ్ట్లో ఎక్కేటప్పుడు కూడా సేమ్ ఈ విధంగానే ఉంటాయి, ఈ విధంగా ఎక్కుతారనమాట. సేమ్ ఇలాగే దారి ఉంటుంది. గాయస్ సెకండ్ డే టూర్కి నేను ఎయిర్ క్రాఫ్ట్కి అయితే వచ్చాను. చూడండి చాలా అంటే చాలా పెద్దది. అండ్ ఎయిర్ క్రాఫ్ట్ గురించి మా ఛానల్లో ఫుల్ వీడియో నేను పెడతాను. దీని గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్పడం జరిగింది. వెల్కమ్.
ఇక్కడ నుండి వెల్కమ్ అని ఉన్నది. ఇక్కడ నుండి ఎయిర్ క్రాఫ్ట్ చూసారా, ఇందాక ఇంజన్ అని చెప్పాను కదా, అదే ఇంజన్. ఆ ప్రొఫైలర్ అంటే ప్రొఫైలర్ రెక్కలు తిరుగుతాయి కదా, దాని యొక్క ఇంజన్. అంటే అంత బరువు అంతా మొత్తం ఇటు 2 అటు 2 మొత్తం 4 దాని ఇంజన్. అవే దీన్ని ఈ ఎయిర్ క్రాఫ్ట్ని ఎత్తడము దించడము మొత్తము అవే. ఇది పుష్ అవ్వాలని ఆ ఇంజన్ బట్టే ఉంటుంది. లోపలికైతే ఎంట్రీ అవ్వబోతాం. గాయస్ ఇప్పటి వరకు అయితే మనం పార్ట్లు అయితే చూసుకుంటూ వచ్చాం. ఆ పార్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయనేది మొత్తం చూద్దాం. ఇంకా పూర్తిగా అయితే మనం వెళ్ళలేము, కాకపోతే ఇది కొంచెం అవతలకి వెళ్ళకూడదని ఉన్నది. ఇదిగో ఆక్సిజన్ ట్యాంక్. అంటే ఇక్కడ పనిచేసేటువంటి సిబ్బందికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఈ ఆక్సిజన్ ఈ ట్యాంక్ అనేది వీళ్ళకి ఆక్సిజన్ అందేటట్టుగా ఇస్తుంది. మనం ఆల్రెడీ చూసొచ్చాం. అండ్ ఏమొచ్చి స్కాన్ బ్యాటరీ. స్కాన్ చేస్తే అంటే సముద్రంలో పడినప్పుడు స్కాన్ చేస్తే కాదు బాగా. నిజంగా ఇక్కడ ఈ ఎయిర్ క్రాఫ్ట్ తయారు చేసిన అతనికైతే హ్యాండ్స్ కొని చెప్పుకోవాలి. ఎన్ని ఇంజన్స్ ఎలా సెట్ చేయడమో అక్కడిక్కడ మొత్తం సెట్ చేయడం. పొరపాటున బుల్లెట్ తగిలినా కానీ ఒకేసారి బ్లాస్ట్ అయ్యే ఛాన్స్ చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. అందుకే అంత క్రిటికల్గా ఆర్మీ వారికి అన్నమాట నేర్పిస్తారు. ఇదేంటో ఇక్కడ టచ్ అయిపోతుంది, మాకేది తెలియదు. ఎంతో ఇదిగా ఉంది ఆర్మీ విమానం. ఇదిగో బ్లాక్ బాక్స్ ఇక్కడ పెట్టారు. అంటే ఇది మొత్తం అటాచ్ అయ్యి ఈ ఎయిర్ క్రాఫ్ట్ మొత్తం ఇది అటాచ్ అయి ఉంటుంది. ఈ ఎయిర్ క్రాఫ్ట్ సడన్గా బ్లాస్ట్ అయిపోయినా కానీ వాళ్ళని షేప్ చేసిన తర్వాత ఈ బ్లాక్ బాక్స్ అన్నమాట వెతుకుతారు. అండ్ ఇవి బాంబ్స్ అన్నమాట. ఈ బాంబ్స్ అంటే ఏదైనా యుద్ధం జరిగేటప్పుడు ఈ డోర్స్ అన్నమాట ఇది క్లోజ్ ఇది ఉంది కదా కిందకి, ఇలా కింద కొందు అది ఇలా క్లోజ్ చేస్తారు అన్నమాట. ఇదిగో ఈ డోర్ అన్నమాట. ఏ యుద్ధం ఏ ఆపద రానప్పుడు ఇవన్నీ ఇలా క్లోజ్ చేస్తారు. ఒకవేళ బుల్లెట్ వదిలాలనుకున్నప్పుడు ఓపెన్ చేస్తారు. ఇదంతా మొత్తం ఫైర్ స్టేషన్. బుల్లెట్స్ అక్కడిక్కడ అటాచ్ అయి ఉన్నది. ఇదిగా అన్నమాట. ఇది మనం వదిలితే బుల్లెట్ మన కింద ఉన్న వాళ్ళకి పడాల్సిందే, అది బ్లాస్ట్ అవ్వాల్సిందే. బాంబ్ కెరియర్ ఇదే. మైండ్ యువర్ హెడ్. అండ్ నెక్స్ట్ మనం వెళ్ళిపోయే డ్రైవర్లు. చాలా అంటే చాలా ఇంజన్స్ ఉన్నాయి గాయ్స్. ఏమో ఉన్నాయి నాకైతే అర్థం కాల. ఈ ఎయిర్ క్రాఫ్ట్ గురించి ఆర్మీ వారికి అయితే బాగా అర్థమవుతాయి. అండ్ ఎయిర్ క్రాఫ్ట్ గురించి స్టడీ చేసిన వాళ్ళకి స్టూడెంట్స్కి అయితే బాగా అర్థమవుతాయి. ఇది మొత్తం డ్రైవర్స్ అంతా ఇక్కడ ఉంటారు. మొత్తం 9 డ్రైవర్స్. ఇక్కడ వస్తాను, ఇక్కడ వస్తాను, అక్కడ వస్తాను. ఆ ఫ్రంట్కి ఒక 4 మెంబర్స్ అంటారు.
పూర్ణ సీనియర్ నావిగేటర్ పేరు తక్కువ అని ఉన్నది డ్రైవర్లు. ఇక్కడ మెన్షన్ చేయలేదు. అక్కడ ఇక్కడ ఇక్కడ వస్తాను ఇక్కడ 4 మెంబర్స్ అవతల సింగల్ అన్నమాట. ఇక్కడ మొత్తం 5 మెంబర్స్. ఇది ఎయిర్ క్రాఫ్ట్ యొక్క డిజైన్. చాలా అంటే చాలా మంది డ్రైవర్లు. మనం ఒక బండి నడపడానికి ఒక్కడమే డ్రైవర్. ఇక్కడ 8 మంది 9 మంది 4 5 8 మెంబర్స్ 9 మెంబర్స్ డ్రైవర్స్. అవుట్. మా కోసం ఇంత కష్టపడుతున్న ఆర్మీకి సెల్యూట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ డిజైన్ చేసిన అతను కూడా సెల్యూట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంత ఇదిగా తయారు చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇవో ప్రొపైల్స్ అంటే ఇవి ఇలా అటాచ్ అయి ఉంటాయి. ఇలా అటాచ్ అయ్యి ఉంది. ఆ మధ్య సెంటర్లో ఉన్నది కదా, అందులో చూపించిన ఇంజన్ అది. దీన్ని చూడడానికి చాలామంది ఇలా విజిట్ అవుతారు. ఇలా విజిట్ అయ్యి ఇక్కడికి వచ్చి వైజాగ్లో ఉన్నటువంటి ఈ ఎయిర్ క్రాఫ్ట్ని అయితే చాలామంది చూసి ఎంజాయ్ చేస్తారు. సో మీరు కూడా వచ్చి ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయాలనుకుంటే వైజాగ్ వచ్చి విజిట్ అవ్వండి. ఆర్కే బీచ్కి రండి. ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియంకి వచ్చి దీన్ని చూడండి. ఇదిగో ఇలాగ ఓపెన్ అవుతాయి అన్నమాట. అంటే బాంబు ఏమి వదలినప్పుడు అది ఇలా మూసుకుంటే బాంబు వేసినప్పుడు తీసుకుంటాం. ఈ టైర్లు ఇంత 4 ఫీట్ ఉన్నది టైర్. ఎయిర్ క్రాఫ్ట్ యొక్క టైర్ చాలా అంటే చాలా 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 పెద్ద పెద్ద టైర్లు. సో గాయస్, ఇదే ఎయిర్ క్రాఫ్ట్ యొక్క డీటెయిల్స్ మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం అయితే జరిగింది. ఎలా అనిపించింది, ఏమనిపించింది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మాకు మర్చిపోవద్దు. ఎయిర్ క్రాఫ్ట్ యొక్క మొత్తం ఇది ఇలా కనిపిస్తుంది ఫ్రంట్ నుండి చూస్తే. దీని గురించి భాగాలు మొత్తం ఆ లోపల డిస్కషన్ చేసుకొని చూసుకుంటూ వచ్చాం. తర్వాత ఇది ఎలా ఉందని మనం చూసుకొని వచ్చాం.